అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై దోహాలో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఖతార్ రాజధానికి చేరుకుంది. అయితే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ విదేశాంగ శాఖ భిన్నమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ డీల్ అంటూ కుదిరితే అది చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని, లేదంటే అసలు ఒప్పందమే చేసుకోబోమని ట్రంప్ తెగేసి చెప్పారు. చర్చలు ముగించడానికి తమకేం తొందర లేదని చెప్తూనే అరబ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్తో సంబంధాలను పునరుద్ధరించే అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయాలనే గట్టి షరతును ట్రంప్ తెరపైకి తెచ్చారు. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ దౌత్య సంబంధాల పునరుద్ధరణే అబ్రహం ఒప్పందంలోని కీలక అంశం. పాలస్తీనా సమస్య తేలే వరకు ఇజ్రాయిల్తో సంబంధాలు పెట్టుకోబోమని అరబ్ దేశాలంటున్నాయి. గత ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడుల తర్వాత ఇరాన్ వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోయి గ్లోబల్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికాలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈ యుద్ధాన్ని ముగించడం ట్రంప్కు అత్యంత అవసరంగా మారింది. మరోవైపు శాంతి ఒప్పందం అంత త్వరగా సాధ్యం కాకపోవచ్చని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి స్పష్టం చేశారు. చాలా అంశాలపై స్పష్టత వచ్చిన మాట వాస్తవమే అయినా సంతకాలు ఇప్పుడే జరిగిపోతాయని భావించలేమన్నారు. ముఖ్యంగా తమ అణు కార్యక్రమంపై ఈ విడత చర్చల్లో ఎలాంటి ప్రస్తావన లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఇరాన్ అణాయుధాల తయారీకి వాడే యురేనియం నిల్వలను వదులుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా ఉన్నత వర్గాలు లీక్ చేశాయి.